నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలు పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలి. స్వచ్ఛరథం వాహన ప్రారంభంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. పొంగనూరులో శివాజీ మహారాజ్ శోభాయాత్ర. ఘనంగా నిర్వహించిన మాతృభాషా దినోత్సవ వేడుకలు. శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరపై పాట విడుదల. వార్తలోని వివరాలు. బాలల సంక్షేమంపై అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని 8వ అడిషనల్ జిల్లా జడ్జి శ్రీదేవి సూచించారు. శనివారం జిల్లా కోర్టు సమావేశపు మందిరంలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జువెనైల్ జస్టిస్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 9వ అడిషనల్ జిల్లా జడ్జి శ్రీనివాసరావు, జిల్లా స్పెషల్ ఫోక్సో యాక్ట్ సంబంధిత జడ్జి శంకరరావు, జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ నాయుడు, డిఎల్ఎస్ఏ సెక్రటరీ భారతీయులతో కలిసి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ పర్యవేక్షణలేమి, పెంపకంలో లోపాల ఫలితంగా పిల్లలు పక్కదారి పడుతున్నారని జాతీయ నేర గణాంకాలు వెల్లడించడం జరిగిందని తెలిపారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారనే దానిపై కొందరు తల్లిదండ్రులు ఉదాసీనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కావున పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కనిపెట్టి ఉండాలని తెలిపారు. ఇక్కడ మనము చాలాసార్లు సంవత్సరానికి 2 సార్లు లెక్కన మనకి యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి సుమారు 1986 ఎన్నో వందల సార్లు ఈ మీటింగ్స్ మనం పెట్టుకుంటాం. అయితే మనకి కొన్ని తేడాలు తెలియకపోవడం వల్ల నిరంతరం ఈ సెన్సిటైజేషన్ మనకు అవసరం అవుతాం. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఒకసారి ట్రైనింగ్ వచ్చిన తర్వాత రెండోసారి వాళ్ళ ట్రైనింగ్ అవసరం ఉండదు. కానీ మేము సర్వీస్లో చేరిన తర్వాత సుమారు 25 సార్లు ఈ ట్రైన్ ఇట్లా సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్కి ఇలా కండక్ట్ చేయడానికి కానీ పార్టిసిపెంట్గా కానీ వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. కారణం ఏంటో ఒకసారి చూడాలి. జూనియర్ జస్టిస్ యాక్ట్ని ఐపీసీ ఇండియన్ పిల్లలు కూడా మనకు వస్తాం. అది ఎల్డర్స్ని లేదా పెద్దవాళ్ళని మేజర్స్ని శిక్షించే ఒక చట్టం. అలాగే డ్రగ్స్ అండ్ కస్టమరీస్ యాక్ట్ కావచ్చు, అలాగే ఫుడ్ ఆపరేషన్ యాక్ట్ కావచ్చు. ఇలాంటి చట్టాలన్నీ కూడా నేరాలు చేసిన వాళ్ళని శిక్షించడానికి ఉపయోగిస్తాం. అలాగే మనందరి దృష్టిలో మనం ఏం చెప్పుకుంటాం, జూనియర్ జస్టిస్ సిస్టమ్ని పిల్లల్ని శిక్షించే చట్టంగా చెప్పుకుంటాం. పిల్లల్ని శిక్షించే చట్టమా, రక్షించే చట్టమా? రక్షించే చట్టమా, శిక్షించే చట్టమా? ఆ తేడా మనకు తెలియాలి. ఈ తేడా మనకు తెలియాలంటే సెకండ్ వరల్డ్ వార్కి మనం వెళ్ళాలి. ఒకసారి సెకండ్ వరల్డ్ వార్ మనకు తెలుసు 1939 నుంచి 1940. ప్రజలందరూ పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి కోరారు. పొంగనూరులోని స్థానిక మండల కార్యాలయంలో స్వచ్ఛరథం వాహనానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రభుత్వం మండలానికి ఒక స్వచ్ఛరథం కేటాయించిందని ఎంపీడీఓ అప్పాజీ తెలిపారు. ప్రజలు ఇంట్లో అవసరం లేని వస్తువులను ఇచ్చి అవసరమైనవి పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా వ్యర్థాల సేకరణ వేగవంతం చేసి మండలాన్ని అన్ని విధాలా ముందంజలో ఉంచుతామని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ సమీపతి యాదవ్, సింగిల్ విండో చైర్మన్ రమణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి మండలానికి కూడా ఒక స్వచ్ఛ రథం అనే దాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈ స్వచ్ఛ రథం అనేది మనకు పుంగనూరు మండలంలో ఉన్నటువంటి 23 పంచాయతీల్లోన ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజల దగ్గర ఉన్నటువంటి ఏదైతే మనం ఇదివరకు మన గ్రీన్ అంబాసిడర్ ద్వారా పొడి చెత్త, తడి చెత్త అని మనం ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో అదేవిధంగా మీకు ఎక్కడైనా సరే తడి చెత్త కాకుండా పొడి చెత్త ఎలాంటిది ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ స్వచ్ఛరథము ద్వారా మీరు అందించి దాని ద్వారా మీరు కూడా మీకు అవసరమైనటువంటి ఏవైతే కూరగాయలు కావచ్చు, సబ్బులు కావచ్చు, అగ్గిపెట్టెలు కావచ్చు, మీకు అవసరమైనటువంటి వస్తువులని మీకున్నటువంటి పొడి చెత్త ద్వారా ఇచ్చి ఈ వస్తువులను కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎలాంటి మీరు
మీకు పడినటువంటి పొడి చెత్త కావచ్చు, తడి చెత్తని వేస్ట్ చేయకుండా ఈ రథం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు మీరందరూ కూడా ఈ రథంలో అందజేసి మీ గ్రామాలన్నింటినీ కూడా క్లీన్గా పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదే మీరందరూ కూడా మీ ప్రతి గ్రామ పంచాయతీలో మనం ప్రతిరోజు కూడా డైలీ సెగ్రిగేషన్ మోడల్లో పొడి చెత్తను తడి చెత్తను మీరు వేరు చేసి మాకు క్లీన్ అంబాసిడర్ అందిస్తున్నారు. మీకు అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ కూడా ధన్యవాదాలు. మొట్టమొదటిగా మీరు తడి చెత్తని పొడి చెత్తను ఇచ్చేటప్పుడు పొడి చెత్తకు సంబంధించి మీకంతా కూడా మీకేమి డబ్బులు అయితే రావడం లేదు. ఆ పొడి చెత్తనంతా కూడా ఈ స్వచ్ఛరథం ద్వారా మీరు ఇస్తే మీకు కావాల్సిన నిత్యావసర సరుకులు అంతా కూడా ఇచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ గ్రామంలో ఎక్కడ కూడా పొడి చెత్త లేకుండా చూసుకోండి. అదేవిధంగా మీరు ఎటువంటి చెత్త మీ కాడ ఎటువంటి వేస్టేజ్ ఉన్నా కానీ ఈ స్వచ్ఛరథంలో ఇస్తే తీసుకుంటారు. దానికి తగ్గ విలువ తగ్గ సామాన్లు మీ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ పొడి చెత్తనంతా కూడా నిర్మూలించి మనంతా కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రారంభించాలని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పల్లెలు అంటే మనకి గ్రామాల్లో అనేక రకాలైన తడి చెత్త పొడి చెత్తను ఎక్కడంటే అక్కడ వేసి ఈ వాతావరణ కాలుష్యం ఇట్లాంటి రకరకాల ఇబ్బందుల వలన దాన్నే స్వచ్ఛరథం అనే వెహికల్ పెట్టి ప్రతి గ్రామాల్లోనికి ప్రతి పంచాయతీలోనికి పంపించి అక్కడున్న వాళ్ళ తడి చెత్త పొడి చెత్తని సపరేట్ చేసిన దాన్ని వీళ్ళే తీసుకొని దానికి ప్రతిఫలంగా ఈ నిత్యావసర సరుకులు ఇచ్చి దాంట్లో జనాల్లో మోటివేషన్ వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయాలతో ఇది జరపడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క మన పుంగనూరు మండలంలోని 23 పంచాయతీల్లోని ప్రతి ఒక్క గ్రామస్తుడు వినియోగించుకొని ఈ స్వచ్ఛరథాన్ని సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ స్వచ్ఛరథం అనే కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఎంపీడీఓ గారికి, ఎంపీపీ గారికి, మా కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా వివిధ రకాల అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఈ ప్రజలు పుంగనూరు మండలంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన ఇంట్లో ఏదో రకంగా వ్యర్థం అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆ వ్యర్థాన్ని మీ ఇంట్లో లభించే వ్యర్థాన్ని ఈ స్వచ్ఛరథం ద్వారా మీ ఇంటి దగ్గరికి ఏదైతే వస్తుందో మీ ఇంట్లో ఉండే వ్యర్థాన్ని ఇక్కడ ఇచ్చి మీ ఇంటికి అవసరమైనటువంటి సరుకులు తీసుకొని మీ ఇంట్లో చెత్త వేరవుతుంది. అదేవిధంగా మీకు ఇంటికి కావాల్సిన సరుకులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇంతమంది మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, అదేవిధంగా ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. పొంగనూరులోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం క్యాంపస్ క్లీన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల విద్యార్థులు మరియు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కోఆర్డినేటర్ డాక్టర్ సోమరాజు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, షాహిదా బాను, డాక్టర్ పవిత్ర, అధ్యాపక బృందం కలిసి కళాశాలను శుభ్రం చేశారు. అదంతా మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన పొంగనూరులో శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు హిందూ సంఘాల వారు తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అన్నా క్యాంటీన్ నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని భారీ ర్యాలీని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. 16-17వ శతాబ్దంలో ఈ హైందవ దేశంలోనే హైందవులుగా బతకాలంటే
పలు రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి సమయం. హైందవ మాతృమూర్తులకి రక్షణ కొరవడినటువంటి సందర్భం. లక్షలాది మంది హైందవుల్ని భయపెట్టి మతం మార్చి విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి విదేశీ దురాక్రమణదారులు. యావత్ హైందవ సమాజము మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని చెప్పి పిక్కటిల్లి ఎదురు చూస్తున్నటువంటి సమయంలో 1630 ఫిబ్రవరి 19వ తేదీ రోజు ఈ హైందవ ధర్మ సంరక్షణ కొరకు జన్మించినటువంటి కారణ జన్ముడే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ దేశంలో జయంతి ఉత్సవాల్ని నిర్వహించుకుంటున్నాం. అలాగే మన పుంగనూరులో కూడా ఈ 22వ తేదీ ఆదివారము మధ్యాహ్నం 3 గంటలకి ట్రావెలర్స్ బంగ్లా నుండి బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. సమస్త హైందవ సోదరులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఆ శివాజీ మహారాజుని స్మరించేటువంటి ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతూ ఈ హైందవుల్లో చైతన్యాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని చేపడదాం. ముఖ్య విజ్ఞప్తి ఏమనగా విచ్చేసేటువంటి హైందవ సోదరులందరూ కూడా హెల్మెట్ని ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని హిందూ చైతన్య వేదిక మరియు హిందూ జాగరణ సమితి పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతూ ఉంది. సమస్త హైందవ సోదరులు పాల్గొనవలసిందిగా పాత్రికేయ మిత్రుల ద్వారా విన్నవించుకుంటున్నాం. సనాతన హిందూ ధర్మ బంధువులందరికీ హిందూ జాగరణ సమితి మరియు హిందూ చైతన్య వేదిక వారి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఆదివారం పుంగనూరు పట్టణంలో ఎంతో గొప్పగా నిర్వహించే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించాలని పెద్దలు సంకల్పించినారు. ఈ ర్యాలీకి ప్రతి ఒక్క హైందవ బంధువు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి సంవత్సరం మనం పట్టాభిషేక మహోత్సవాలు మాత్రమే నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం కూడా జయంతి ఉత్సవాల్లో భాగంగా జయంతిని కూడా నిర్వహించాలని పెద్దల నిర్ణయం మేరకు ఈ ర్యాలీ నిర్వహించదలిచినాం. కావున ప్రతి ఒక్క సనాతన హిందూ ధర్మ బంధువులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. గ్రామ పంచాయతీకి సొంత ఆదాయ వనరులను పెంపొందించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎంపీడీఓ అప్పాజీ తెలిపారు. శనివారం పుంగనూరులోని మండల కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఆదాయ వనరులను పెంచే క్రమంలో ఇంటి పనులు వేలాలు నిర్వహించే విధానంపై శిక్షణ ఇచ్చారు. అలాగే స్వర్ణ పంచాయతీ పోర్టల్ గురించి అవగాహన కల్పించారు. మండల స్థాయిలో ఒకరోజు పంచాయతీ సెక్రటరీలకి మరియు డిజిటల్ అసిస్టెంట్లకి శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయిలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి గ్రామ పంచాయతీ ఆదాయ వనరులు పెంచుకోవాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఇంటి పన్నులు కానీ గ్రామ పంచాయతీలో వేలాలు కానీ వీటన్నిటినీ కూడా సక్రమంగా ఏ విధంగా నిర్వహించుకోవాలి, వాటిని ఏ విధంగా రికార్డు మెయింటైన్ చేసుకోవాలి, వచ్చినటువంటి ఆదాయాలని ఏ విధంగా గ్రామ పంచాయతీలకి రెమిట్ చేసుకోవాలి, రెమిట్ చేసినటువంటి ఆదాయాన్ని సక్రమంగా అన్ని రకాల వాడుకునే విధంగా మనము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలకి మరియు డిజిటల్ అసిస్టెంట్లకి తెలియజేయడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా ఇప్పుడు మనము ఈ ట్రైనింగ్లో స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఏ విధంగా హౌస్ ట్యాక్స్ను విధించుకోవాలి, దాన్ని ఏ విధంగా ఆన్లైన్ చేయాలి, డిమాండ్ నోటీసులు ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి, డిమాండ్ నోటీసులను ప్రజలకు అందజేసిన తర్వాత వచ్చినటువంటి డబ్బులను ఓన్లీ క్యూఆర్ కోడ్ పద్ధతిలో మాత్రమే ఎటువంటి నగదు వసూలు చేయకోకుండా డైరెక్ట్గా ఫోన్పేల ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కానీ పన్ను వసూలు మాత్రమే చేసి గ్రామ పంచాయతీలకి ఆదాయాన్ని సమకూర్చాలనేటువంటి కమిషనర్ గారు మరియు మన ఎంపీడీఓ గారు మండల నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది. పుంగనూరు చరిత్ర శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ వీడియోతో సహా చిత్రీకరించిన ఈ పాట నెట్టింట వైరల్గా మారింది. మన ప్రాంత వాసుడు సినీ నటుడు సప్తగిరి ఈ పాటను విడుదల చేశారు. శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మార్చిలో జరగనుంది. జాతరకు
5 శతాబ్దాల చరిత్ర ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ జాతర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అమ్మవారి భక్తులు నాగరాజ, మణి ఈ పాట రూపకల్పనకు కృషి చేశారు. హాయ్, నేను మీ సప్తగిరి. పొంగనూరు ప్రజలందరికీ సుగుటూరు గంగమ్మ జాతర శుభాకాంక్షలు అండి. మార్చి 10-11 గంగ జాతర జరగబోతుంది. ఈ సందర్భంగా మన నాగరాజన్న అండ్ మణి ఆధ్వర్యంలో, నాగరాజన్న లిరిక్స్తో మణి ఆధ్వర్యంలో ఒక గంగ జాతర సంబంధించి ఒక సాంగ్ ఈరోజు నా చేతుల ద్వారా రిలీజ్ కాబోతుంది. పరశురాముడు పాదం మోపిన నేలపై కామన్న చితి భస్మం మా డప్పుల కంటిన వేళలో ఆ సాధులంతా మా గమనమే చాటించగా పుంగపురిలో అడుగు పెట్టెనే మా తల్లి గంగమ్మ, మా తల్లి గంగమ్మ. సుగుటూరు గంగమ్మ వచ్చె చూడు, సృష్టికే ఆనందం తెచ్చనేడు. సుగుటూరు గంగమ్మ వచ్చె చూడు, సృష్టికే ఆనందం తెచ్చనేడు. అమ్మ పుంగనూరు సౌభాగ్యం నీవమ్మ, నీ సల్లని చూపులే చాలమ్మ. పుంగనూరు సౌభాగ్యం నీవమ్మ, నీ సల్లని చూపులే చాలమ్మ. సుగుటూరు గంగమ్మ వచ్చె చూడు, సృష్టికే ఆనందం తెచ్చనేడు. పులినాడు పౌరుషం జమీందార వంశము, మహంకాళి రూపమై మహాశక్తి తేజమై. పులినాడు పౌరుషం జమీందార వంశము, మహంకాళి రూపమై మహాశక్తి తేజమై. పుట్టింటి క్షాత్రమై మెట్టినింటి రౌద్రమై అమ్మా, పుట్టింటి క్షాత్రమై మెట్టినింటి రౌద్రమై మమ్మేలగ మాయమ్మ వచ్చె చూడు, మా తల్లి గంగమ్మ వచ్చె చూడు. సుగుటూరు అయ్యో సుగుటూరు అమ్మ, సుగుటూరు గంగమ్మ వచ్చె చూడు, సృష్టికే ఆనందం తెచ్చనేడు. సుగుటూరు గంగమ్మ వచ్చె చూడు, సృష్టికే ఆనందం తెచ్చనేడు. సుగుటూరు గంగమ్మ వచ్చె చూడు, సృష్టికే ఆనందం తెచ్చనేడు. సుగుటూరు గంగమ్మ వచ్చె చూడు, సృష్టికే ఆనందం తెచ్చనేడు.
ఇచ్చే తల్లి, లేమి కలిమిని చూడని తల్లి. కోరిన వరాలు కొంగున జుట్టి కన్న బిడ్డలకు ఇచ్చే తల్లి. కోరిన వరాలు కొంగున జుట్టి కన్న బిడ్డలకు ఇచ్చే తల్లి. అమ్మ సుగుటూరు గంగమ్మ వచ్చ చూడు, సృష్టికే ఆనందం తెచ్చనేడు. సుగుటూరు గంగమ్మ వచ్చ చూడు, సృష్టికే ఆనందం తెచ్చనేడు. నీకు నీరాజనమే పట్టేమమ్మా, నిన్ను గుండెలు నింపి భుజాన మోసి భక్తి శ్రద్ధలతో పంపేమమ్మా. చల్లని మనసుతో దీవెనలిచ్చి పోయి రావే మా బంగారు తల్లి. చల్లని మనసుతో దీవెనలిచ్చి పోయి రావే మా బంగారు తల్లి. పోయి రావే మా బంగారు తల్లి. పోయి రావే మా బంగారు తల్లి. తెలుగు భాష విజ్ఞాన వికాస సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పొంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ హై స్కూల్లో వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉషారాణి అధ్యక్షత వహించారు. బంగ్లాదేశ్, ప్రస్తుతం బంగ్లాదేశ్ అనే దేశం ఉంది కదా, అది ఒకప్పుడు మన భారతదేశంలో భాగమే. ఇప్పుడు బెంగాల్ ఉంది కదా, ఆ బెంగాల్కి తూర్పు బెంగాల్నే బంగ్లాదేశ్గా ఏర్పడ్డారు. బంగ్లాదేశ్ అనేది మన భారతదేశము పాకిస్తాన్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత విడిపోయిన తరువాత అక్కడ బంగ్లాదేశ్లో జాతీయ భాషగా ఉర్దూను ప్రజలపైన బలవంతంగా రుద్దారు. కానీ అక్కడ ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది అంటే బెంగాల్. దానికి వ్యతిరేకంగా అంటే మా మాతృభాషను మాకు ఇవ్వండి అని దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ర్యాలీ చేస్తే వాళ్ళపైన కాల్పులు అనేటివి జరిపారు. ఆ కాల్పుల్లో దాదాపు 5 మంది విద్యార్థులు మరణించారు. ఆ విద్యార్థుల యొక్క త్యాగానికి ప్రతిఫలంగా యునెస్కో ఏం చేసిందంటే 1999లో ఒక సమావేశం ద్వారా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 21న జరుపుకోవాలని తీర్మానించింది. అప్పటి నుండి 2000 సంవత్సరం నుండి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ప్రతి ఒక్కరికి మాతృభాష అనేది ఉంటుంది. ఉర్దూ, తెలుగు, కన్నడ, హిందీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా మాతృభాష ఉంటుంది. ఆ మాతృభాషలో ఎవరికైతే పట్టు అనేది ఉంటుందో మిగిలిన భాషలపైన కూడా పట్టు అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో యునెస్కో అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా మాతృభాష యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా విజ్ఞాన వికాస సమితి అధ్యక్షులు రెడ్డిపరెడ్డి యాదవ్, విశ్రాంత ఉపాధ్యాయులు గంగులమ్మ, వెంకటపతులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మన తెలుగు భాషను వర్ణిస్తూ ఎంతో మంది కవులు ఎన్నో గొప్ప మాటలు చెప్పారని గుర్తు చేశారు. తేనె కన్నా తీయనిది, పాల మీగడ కన్నా కమ్మనైంది. ఇది మానసిక వికాసానికి తోడ్పడుతుంది. మాతృభాషపై మమకారం లేని వారు పరభాషలపై పట్టు సాధించలేరంటూ అధ్యాయం చేయలేరన్నారు. అంతటి గొప్పతనం ఉన్న మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భక్తవత్సలం రాజు, ఎర్రప్ప యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇది ముఖ్యంగా ఈ మాతృభాషా దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తారంటే చాలా ఇంగ్లీషు వ్యామోహం వల్ల, ఇతర భాషల వ్యామోహం వల్ల మన మాతృభాషను సరిగా గౌరవించలేదు. అందువల్ల మాతృభాషను మానవుడు త్రికరణ శుద్ధిగా మనచ వాచ కర్మన చిత్తశుద్ధితో మాతృభాషను తప్పకుండా నేర్చుకోవాలి, ప్రేమించాలి, దాన్ని పోషించాలి. అలాగే ఇతర భాషలను తృణీకరించకూడదు, వాటిని గౌరవించాలి. ఆ భాషలోని విజ్ఞానాన్ని కూడా మనము సంపాదించాలి. అయితే ఏ పరిస్థితుల్లోనైనా మాతృభాషను, తల్లి భాషను విస్మరించరాదు. అన్నిటికంటే 10 భాషలు నేర్చిన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, విజయనగర సామ్రాజ్య తేజో నిర్మాణ విజేత 10 భాషలు ఆయన నేర్చు. ఆయన ఏం చెప్పాడంటే, తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగొకండ ఎల్ల నృపులు కొల్వ ఎరుగవే భాషాడి
దేశ భాషలందు తెలుగు లెస్స అని ఘంటాపథంగా చెప్పాడు. ఆయన 10 భాషలు వచ్చు. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషలు అంటే అమ్మ ఒడిలో మనం నేర్చుకునేటటువంటి భాష, తల్లిదండ్రుల నుండి మనం నేర్చుకునేటటువంటి భాష మాతృభాష. ఈ మాతృభాషలు 7,000 ఉన్నాయని చెప్పి ఒక దీంట్లో చూశాను నేను. ఇది ఆన్లైన్ దీంట్లో తీస్తే 7,000. ఆ 7,000 మాతృభాషలలో ఆల్రెడీ 300 మాతృభాషలు కనుమరుగైపోయినాయి. ఇప్పుడు 3,000 మాతృభాషలు కనుమరుగైపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో తెలుగు కూడా ఒకటి అని మన వాళ్ళంతా తేల్చున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనము మన మాతృభాష అయినటువంటి తెలుగును పరిరక్షించుకోవడంలో మీ అందరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. మనం దాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే తెలుగు అనేది మనం వెంకటపతి సార్ గారు చెప్పారు. ఇప్పుడు తెలుగు ఎంత ప్రాముఖ్యత ఉంది, ఎంత తీయనైన భాష అని చెప్పి మన గమనం మేడం గారు చెప్పారు. అంత తీయనైనటువంటి మధురమైనటువంటి భాష మన తెలుగు భాష. ఆ తెలుగు భాషలోనే మన మహాభారతం ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది, అందులో దీంట్లో వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, శతకాలు ఉన్నాయి, అనేకమైనటువంటి కావ్యాలు ఉన్నాయి, అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలంటే తెలుగు భాష తప్పనిసరి. తెలుగు భాషలోనే మనము విద్యా విధానాన్ని కొనసాగించాలని చెప్పి. మీరు మీ ఉచ్చారణ దోషాలు సరి చేసుకోవాలంటే, తప్పులు రాయకుండా రాయగలగాలంటే ఏం చేయాలో తెలిసినా మీ యొక్క పాఠ్య గ్రంథము చదువుతూనే ఉండాలి. బాగా చదవడం ద్వారా తప్పులు లేకుండా రాయగలుగుతారు. ఉచ్చారణ దోషాలు కూడా సంస్కరించుకోగలుగుతారు. అంతేకాకుండా మన తెలుగు భాషలో ఉన్నటువంటి కవులు రాసిన గ్రంథాలు, రచయితలు రాసినటువంటి గద్య భాగాలు, అనేక ప్రక్రియలు ఉన్నాయి. నాటకము, ఆత్మకథ, తర్వాత ఇట్లాంటి నాటకాలన్నీ ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్లో వచ్చినాయి కదా ప్రక్రియలు. ఆయా ప్రక్రియల్లో మీకు ఏ ప్రక్రియ ఇష్టమైతే ఉందో, నవల ప్రక్రియ ఇష్టమైతే నవలలు, మంచి పేరుగాంచిన వారి నవలలు మీరు చదవడం ద్వారా ఏం చేస్తారంటే తెలుగులో తప్పులు లేకుండా రాయగలిగే ఆ మంచి నడవడిక అలవాడుతుంది. ఆ ప్రక్రియలు మీకు ఏ ఇష్టమైన ప్రక్రియ. ఎంతోమంది ఆత్మకథలు రాసినారు. అబ్దుల్ కలాం గారిది కూడా ఒక ఆత్మకథ మనకు టెక్స్ట్ బుక్లో వచ్చింది కదా. చదువే మన మూడో నేత్రం, బాలబాలికలందరికీ చదువు నేర్పుటకి నాడు గ్రామములన్నింటిలో పాఠశాలలు తెరిచారు. ప్రతి క్లాసులో ఫస్ట్ క్లాసులో సాధించండి ప్రతి ఒక్కరూ. ప్రతి క్లాసులో ఫస్ట్ క్లాసులో సాధించండి ప్రతి ఒక్కరూ. సాధిస్తారా మీరందరూ, సాధిస్తారా మీరందరూ. చదువే మన మూడో నేత్రం. పేదవారికి ఎందుకని వద్దు చదువులు అదకండి. శ్రద్ధగాను బడికెళ్ళి డిగ్రీలు చేపట్టండి. డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి మీరందరూ. డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి మీరందరూ. అవుతారా ప్రతి ఒక్కరూ, అవుతారా మీరందరూ. చదువే మన మూడో నేత్రం. సోమలలో శుక్రవారం రాత్రి వైభవంగా గజ్జె పూజ చేశారు. సోమలకు చెందిన 30 మంది మహిళలు, 5 మంది యువకులు కలిసి ఒక బృందంగా ఏర్పాటు చేసుకున్నారు. శివసాయి కోలాట బృందంగా నామకరణం చేసుకున్నారు. మండలంలోని పేటూరుకు చెందిన కోలాట గురువు హరిరెడ్డి ద్వారా 40 రోజులు శిక్షణ పొందారు. ఈ క్రమంలో గజ్జె పూజను షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. బృందం సభ్యులందరికీ గజ్జెల పట్టీలు, కొత్తగా కోలాట కట్టెలు, కొత్త బట్టలు అందజేశారు. వినాయకుడికి పూజ చేసి తమ కోలాట ప్రదర్శన చేశారు. వీరికి తోడుగా పేటూరు గ్రామ కోలాట బృందం వచ్చారు. ఈ కోలాటం నృత్యాలు సోమల మండలం నుంచి తరలివచ్చిన గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. అలాగే పూజకు వచ్చిన ప్రజలందరికీ అన్నదానం నిర్వహించారు.
ప్రతిజ్ఞ తీసుకొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్తను వేరు చేసి అందిస్తూ పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలని కలెక్టరేట్ డిటి హరికృష్ణ పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ నెల ప్రత్యేక థీమ్గా 0 లీటర్ గవర్నెన్స్ పై అవగాహన కార్యక్రమం శనివారం ఉదయం నిర్వహించారు. కలెక్టరేట్లోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. డిటి మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం జనవరి నుంచి నిరంతరంగా కొనసాగుతున్న ఈ నెల థీమ్గా 0 లీటర్ గవర్నెన్స్ అమలవుతోందన్నారు. 0 లీటర్ గవర్నెన్స్ అంటే ఎటువంటి చెత్త బయట పడవేయకుండా ఇంటి వద్దే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి శాస్త్రీయంగా నిర్వహించడమని తెలిపారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టరేట్లోని అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు పాల్గొన్నారు. నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ నెల 22వ తేదీన ఆదివారం పొంగనూరులో ఛత్రపతి మహారాజ్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే శోభాయాత్రకు సంబంధించి వివిధ మత పెద్దలతో శుక్రవారం సాయంత్రం సిఐ సుబ్బరాయుడు పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఈ సమావేశం జరిగింది. పొంగనూరులో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగలు ర్యాలీలు నిర్వహించుకుంటూ ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా శాంతియుతంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరారు. తామంతా అన్నదమ్ముల్లా ఉన్నామని పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు మత పెద్దలు చెప్పారు. కూడా ప్రశాంతంగా సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఈ రంజాన్ సందర్భంగా ఎక్కడ ఏమి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా మనకు ఈ నాగపపాలెము బజార్ వీధుల్లో కూడా వారికి కూడా సిబ్బంది తక్కువ ఉన్నారు. రేపు ఎల్లుండి వస్తారు. వచ్చిన తర్వాత మనకు ఈ మెయిన్ బజార్ వీధులన్నీ కూడా రేపు మనకు జాగ్రత్తలు మీరు ఇచ్చిన సూచనల ప్రకారమే మేము కమిటీలు మున్సిపాలిటీలు మా ముస్లిం అభివృద్ధిని పెట్టి ఆ సూచించి అదే ప్రకారం మేము ముఖ్యంగా ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి ర్యాలీ కూడా మేము సంతోషంగా జరుగుతుంది. కలిసిమెలిసి కూడా జరుగుతున్నాము. గంగా పండుగ అయితే అన్న చెప్పినట్టు అందరికీ పండుగ అది, అందరూ మనం చేసుకుంటాము. మాకు ఎటువంటి ఇది లేదు. అందరూ మేము ఇక్కడ ఉన్నట్టు సోదర భావంతో అందరూ కలిసిమెలిసి మేము చేసుకుంటాం సార్. దాంట్లో ఎవరైనా ఈ చిల్లర పనులు ఈ బైక్ ఓవర్ స్పీడింగ్ ఆ సౌండ్లు ఎక్కువ పెడితే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మేము ఎవరికి మేము సపోర్ట్ చేయము. ఇంకోటి చిన్న రిక్వెస్ట్, ఇఫ్తియార్ టైమింగ్లో 5:30 నుంచి 7 వరకు దయచేసి బండ్లు ఎవరికి ఆపుతుందా, ఎందుకంటే ఇఫ్తియార్ టైమింగ్ ఉంటుంది, అభ్యర్థులు ఉంటారు, రకరకాలుగా సబ్జెక్ట్ ఉంటాయి. అది ఒక చిన్న రిక్వెస్ట్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమల్దిన్నె పంచాయతీ మేర్చేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. సోమల మండలం కొల్లావూరు నందు దేవరెద్దు ఎంపిక కోసం పూజలు ప్రారంభమయ్యాయి. నెల క్రితం ఈ గ్రామంలో పూజలు అందుకుంటున్న దేవరెద్దు మృతి చెందింది. ఈ నేపథ్యంలో కొత్త ఎద్దు ఎంపిక కోసం పూజలు చేశారు. మొదటి రోజు 4 గ్రామాల పశువులు పూజలకు హాజరయ్యాయి. 4 రోజుల పాటు 20 గ్రామాల పశువులకు పూజలు నిర్వహించి దేవరెద్దు ఎంపిక జరుగుతుందని కొల్లావూరు గ్రామస్తులు తెలిపారు. ఈ పూజలను చూడటానికి మండలం నలుమూలల నుంచి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలు పరిశుభ్రతకు కట్టుబడి ఉండాలి. స్వచ్ఛరథం వాహన ప్రారంభంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. పొంగనూరులో శివాజీ మహారాజ్ శోభాయాత్ర. ఘనంగా
నిర్వహించిన మాతృభాషా దినోత్సవ వేడుకలు. శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరపై పాట విడుదల. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.